బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయాను గాని ఎంత దిగజారిపోతాడనుకోలేదమ్మా. అడుగో వస్తున్నాడు. సుందరి నిన్నే. సుందరి తలుపు తీ. సుందరి మొగుడిని గౌరవం లేకుండా తలుపు మొహం మీద వేస్తావా? తలుపు తీ సుందరి. సుందరి సుందరి నే చెప్పేది విను సుందరి. లేనిపోని అనుమానాలతో సంసారాన్ని నరకం చేసుకోవద్దు. భార్యకి భర్త మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు కానీ నమ్మకం ఉండాలి. సుందరి అరే సుందరి. ఓహో అంత దూరం వచ్చిందా? ఫినిష్. ఆడదానివి నీకే ఇంత పౌరుషం ఉంటే మగాణ్ణి నాకెంత పౌరుషం ఉంటుంది? ఇంకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. వెళ్ళిపోతాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. మొగుడు వెళ్ళిపోతే ఆడదానికి ఉండే విలువేమిటో నేను వెళ్ళాకే మీకు అర్థం అవుద్ది. ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. మీరు వచ్చి పిలవడానికి కూడా దొరకనంత దూరం వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే ఏడుస్తారు. వెళ్ళిపోతున్నాను. టాటా బాయ్ గుడ్ బై. వెళ్ళిపోతున్నాను. అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. వాడు వస్తున్నాడు కానీ ఏ పాటుకా పాటు తీసేయండి. రాజా లేచాడా? లేచారు మేడం. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. అలాగే. హాయ్. అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్క్, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3000 రూపీస్. అనుకున్నా
నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్న రాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజనే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. మీడే నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ మరి మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబోయ్. టైగర్ కమాన్. గుడ్. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్క రాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చిన్నరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులు మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు, వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మనకొద్దు, ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చేనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చిన్నరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా, పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? సింహాజీ వెతలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? అదే ఎలా వచ్చి చచ్చాడో వచ్చి చూసి చస్తే తెలుస్తుంది. ఈ టైంలో గుర్రసవారి చేస్తున్నాడు, అందరూ చూసేద్దాం పదండి. పదండి. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవదు. ఈ రోజు ఇలా ముందుకేస్తున్నావేంటి? బావా లేదు, బాదం గీరు లేదు, 1 గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా, ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది, మనిషి సంగతే చెప్పలేమయ్యో. ఆనందం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. చిన్నరాజే. ఊరకండి, చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనంటే ఓ గంతులో ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా? ఏమండి, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? గుర్రం కాళ్ళ కనబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారు అనమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబోయ్. మామూలు ఏదో తెలియజేశారు. నువ్వు వచ్చే బావా. అవును బావా, నువ్వు వచ్చే బావా, వచ్చే. తమ్ముడు గారు, ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు కనుక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తగ్గపోతే డూప్లికేట్ రాజా.
టెస్ట్ చేయాలనుకుంటున్నారా? అవునమ్మా, ఓ పని చేద్దాం. అతను తాగే కూల్ డ్రింక్ లో రమ్ము కలిపి ఒక ఆట ఆడుదాం. పదండి. ఈ గుర్రం ఎక్కడం ఏమిటో, కింద పట్టం ఏమిటో, అందరూ నన్ను చిన్న రాజా అనడం ఏమిటో. అయ్య బాబోయ్, నా బుర్ర వేడెక్కిపోతోంది. ఈ డ్రింక్ తాగితే చల్లబడిపోతుంది. కూల్ డ్రింకా? ఇంకొంచెం తాగుతావా? అమ్మో, మొత్తం నాగేశాడు. వీడు ఒరిజినల్. చిన్నరాజా గడే. అసలు ఎందుకు నాన్నలో మీకు అనుమానం? మీరు నోరు మూసుకుంటారా? ఏం బాబులో ఏం కొడుకులో అద్దాలో తొక్కి తొక్కి చూస్తారా? అబ్బాబే, కళ్ళద్దాలు పోతేను. ఈ అద్దాలు మాకు సూట్ అవుతాయేమో అని ట్రై చేస్తున్నాం. అది. రాజవంశంలో పుట్టామని చెప్తారు. రాక రాక చిన్న రాజా వారు వచ్చి మరదలతో కబుర్లు ఆడుతుంటే తొంగి తొంగి చూస్తున్నారు. ఆయన చూశాడంటే గంతో ధనాలు చేస్తాడు. ఆశీర్వాదం. మీరేంట్రా వాలి బ్రదర్స్ ఇంకా ఉన్నారు? మా బాబులు ఏం చేస్తే మేము అదే చేస్తాం. చొక్కాలు తింటండి. మీ బాబులు గడ్డి తింటే మీరు తింటారా? తింటారా? సిగ్గు లేదు. లేదురా. మిమ్మల్ని అసలు ఏం చెయ్యాలా? ఏం చెయ్యగలవురా? మిమ్మల్ని ఏయ్! మిమ్మల్ని ఎవడేం చేయలేడు. ఈ వాలి బ్రదర్స్ మాటల్లో పడగొట్టాలంటే ఇద్దరే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళే డడ్డు డడ్రాస్.